అందరికీ ప్రైజ్లాడండి. దేవుని యొక్క అత్యున్నతమైనటువంటి నామంలో మీ అందరికీ శుభములు, వందనములు తెలియచేస్తూ ఉన్నాము. ఈరోజు మన యొక్క ప్రత్యేకమైనటువంటి ధ్యానాంశమునకు స్వాగతం పలుకుతూ ఉన్నాము. ఈరోజు మనము అగూరు పలికినటువంటి 30వ అధ్యాయంలో ధ్యానం చేసుకుందామండి. సామెతల గ్రంథము 30వ అధ్యాయము 15, 16 వచనాలు గనక మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే అక్కడ అగూరు చాలా జ్ఞానయుక్తమైనటువంటి మాటలు మాట్లాడిన క్రమము మనం చూస్తూ ఉంటాము. అక్కడ మరి ఇమ్ము ఇమ్ము అనేటువంటి ఇద్దరు కుమార్తెలు జలగకి ఉన్నాయి అనేటువంటి విషయాన్ని అతను జ్ఞాపకం చేస్తున్నాడు. అంటే ఇమ్ము ఇమ్ము అంటే ఏంటంటే ఎంత ఉన్నా కూడా సరిపోదని, ఎంత లోకములో ఉన్నా కూడా ధనాశ అనేది, సంపద అనేది, ఇంకా లోక సంబంధమైనటువంటి శారీరక కోరికలు, ఆశలు అనేవి చచ్చిపోవని అతను జ్ఞాపకం చేస్తూ అంటాడు కదా. జలగ గురించి జ్ఞాపకం చేశాడండి. జలగ గురించి మనం తీసుకున్నట్లయితే జలగకు 2 నోర్లు ఉంటాయి. ఆ 2 నోర్లు అటు ఇటు ఉంటాయి కాబట్టి ఒక నోటితోనేమో అది ఏ జంతువునైతే పట్టుకుంటుందో, ఏ జంతువునో లేకపోతే మనిషినో లేకపోతే దానికి నీటిలో దొరికిన ఏ ఏ ఏ వ్యక్తినో పట్టుకుంటుందో అతని యొక్క శరీరాన్ని అది పట్టి ఉంచుతుంది. ఇంకా పట్టి ఉంచిన తర్వాత ఇంకో వైపు ఉన్నటువంటి నోటి ద్వారా అది రక్తాన్ని పీల్చుకుంటుంది. కాబట్టి జలగకి ఇద్దరు కుమార్తెలు అంటే జలగకు ఉన్నటువంటి 2 నోర్లు. ఆ 2 నోళ్ళతోటి ఒకటేమో ఆ వ్యక్తినో జంతువును పట్టి ఉంచితే, ఇంకో వైపు నుండి జలగ ఇమ్ము ఇమ్ము అనేటువంటి ఆశతో తృప్తి లేని విధానములో దానికి తగినంత అనేది ఏముండదండి. జలగ రక్తం అనేది తాగుతూనే ఉంటుంది, అది పీలుస్తూనే ఉంటుంది. కానీ ఇంకా చాలు, సరిపోయింది అని రక్తాన్ని వదిలిపెట్టి ఆ వ్యక్తిని వదిలిపెట్టే విధానంలో కానీ, జంతువును వదిలిపెట్టే క్రమంలో కానీ అది ఉండదు. అది పీల్చి 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 ఆ వ్యక్తి దగ్గర, ఆ జంతువు దగ్గర రక్తము తాగి తాగి ఏమవుతుందంటే చివరకు దానికి అదే ఊడిపోతుంది. అది మాత్రం చాలునని వదిలిపెట్టదు. కానీ దాని శరీర ఆకృతికి 4 రెట్లు 5 రెట్ల రక్తాన్ని పీల్చిన తర్వాత ఏం చేస్తుందంటే దానికి అదే ఊడిపోతుందన్నమాట ఆ జంతువు నుండి. అలాగా అంటే అగూరు ఈ విషయాలు ఎందుకు జ్ఞాపకం చేస్తున్నాడని మనం ఆలోచన చేస్తే ప్రియులారా, జలగకి దాహం ఎక్కువని, తృప్తి లేని జీవితం అని, ఎంత రక్తము పీల్చినా కూడా అది తాగుతూనే ఉంటుంది అనేటువంటి విషయాలు, సత్యాలు జ్ఞాపకం చేయుటకు, అది మానవ స్వభావం అని, కొందరు వ్యక్తులకి శారీరక ఆశలు, కోరికలు, అలాగే సంపద, డబ్బు మీద ఉన్నటువంటి వ్యామోహాన్ని గుర్తు చేస్తూ ఇలా ఉంటారు అనేటువంటి తనకున్నటువంటి అపారమైనటువంటి సలోమోను వంటి జ్ఞానముతో అతను రాసిన క్రమము మనకు అక్కడ కనిపిస్తూ ఉంటుంది. సలోమోనుకి ఎంత జ్ఞానం ఉందో అగురు కూడా అంత ఇంచుమించుగా ఉన్నట్లు, తను తక్కువ వాడినని, ఏమి తెలియని వాడినని, ఏమి రాదని, తనొక పశుప్రాయుడునని, మనుషులకు ఉండే అంత జ్ఞానం కూడా తనకు లేదు అని తనను తాను తగ్గించుకుంటూ వినయముగా దేవుని పట్ల ఉన్నటువంటి శ్రద్ధ, దేవుని వాక్కులకు విలువిస్తూ, దేవుని వాక్యానికి ఏది కలపకూడదు, తీసివేయకూడదు, దేవుని వాక్యము చాలా పవిత్రమైనదని, అది మనకు అర్థం కాదని, మన జ్ఞానము సరిపోదని అతను జ్ఞాపకం చేస్తూనే, తనను తాను తగ్గించుకుంటూనే తనకింకా 2 విషయాలు దయచేయమని అడుగుతాడండి దేవుని యొద్ద అగూరు. ఏంటంటే అవి, తగు మాత్రం ఇవ్వయ్యా, నాకు ఎక్కువ వద్దు, తక్కువ వద్దు, తగు మాత్రం ఇవ్వు. ఎక్కువ ఇచ్చావంటే యెహోవా ఎవడనని అనుదునేమో, అలాగే తక్కువ ఇస్తే దొంగిలించి నీ నామానికి అవమానం తెస్తానేమో, కాబట్టి నాకు ఎంత కావాలో అంత ఇవ్వమని దేవుణ్ణి అడుగుతూ, ఇంకా అబద్ధమాడేటువంటి పెదవులు, కపటమైనటువంటి పెదవులు నాకు దూరం చేయమని
నేను సత్యంగా జీవించేటువంటి భాగ్యము నాకు దయచేయమని అతను చెబుతూ ఏమంటాడంటే ఇటువంటి జ్ఞానయుక్తమైనటువంటి మాటలు ఎన్నో రాస్తున్నాడండి అగూరు. ఇప్పుడు మనం ధ్యానం చేసుకునేటువంటి విషయాలు ఏంటంటే సామెతల గ్రంథము 30వ అధ్యాయము 15-16 వచనాలు మనం అక్కడ గమనించినట్లయితే జలగ గురించి చెప్పాడు. ఇంకా చాలును అననేటువంటి కొన్ని ఉన్నాయి భూమి మీద అనేటువంటి విషయాన్ని అగూరు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడండి. ఏంటి చాలనివి అంటే ఎంతున్నా తృప్తి లేని జీవితము, అసంతృప్తిగా ఉండేటువంటి జీవితము, లోకంలో ఎన్ని రంగులు ఆర్భాటాలు, ఎంత గొప్ప జీవితాన్ని చూసినా కూడా తృప్తి లేకుండా జీవించేటువంటి క్రమము మానవుడిలో ఉంది. అటువంటివి కొన్ని ఉన్నాయి అనేటువంటి విషయాలు జ్ఞాపకం చేస్తూ అగూరు అంటాడు కదా, పాతాళం అంట తృప్తి లేకుండా ఉంటుంది అంటాడు. పాతాళం అనేది చూడండి, భూమి మీద కాలానికి పాతాళానికి తీరనటువంటి విధానం ఉంటుంది. భూమి మీదకి వచ్చిన ఎంతమంది అయినా చనిపోతూ ఉంటే పాతాళము అంటదంట ఇంక చాలు, ఇక్కడికి రావద్దు అనే మాటే అనదు. పాతాళం అనేది తన నోరు పెద్దదిగా చేసుకొని తెరుచుకొని ఉంటుందంట. కాలానుగుణంగా సంవత్సరాలుగా వేల సంవత్సరాలుగా చనిపోయిన వారిని, పాపం చేసిన వారిని, తప్పిపోయిన వారిని తనలో మృంగివేయటానికి, తనలో దాచుకొనటానికి పాతాళానికి చాలా స్థలం ఉంది అనేటువంటి విషయాన్ని భక్తుడు ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. అంతులేని ఆకలితో ఉంటుందంటండి పాతాళం. ఇంతమంది వచ్చారు, చాలు ఇంక నిండిపోయింది, ఇక్కడ ఖాళీ లేదు, స్థలం అయిపోయింది అనేటువంటి మాట పాతాళం ఎంత మాత్రం అనదు. పాతాళము ఎంతమంది చనిపోయినా, ఎంతమందిని చేర్చుకోవటానికైనా నోరు తెరుచుకొని ఆకలితో సిద్ధంగా ఉంటుందంట పాతాళం. ఎప్పుడు అగ్ని ఆరదు, పురుగు చావదు అనేటువంటి క్రమంలో పాతాళము చాలు, ఇంకా చాలు, ఇక్కడికి రావద్దు, ఇక్కడ నిండిపోయింది, ఇక్కడ స్థలం లేదు అనేటువంటి మాటే అనకుండా పాతాళము నోరు తెరుచుకొని ఉంటుంది అనేటువంటి తన యొక్క అపారమైనటువంటి జ్ఞానమును బట్టి అగూరు పలికిన క్రమం మనం అక్కడ చూస్తాము. ఇంకా రెండవ విషయం ఏంటంటే కనని గర్భము కూడా చాలును అని అనదంటండి. పిల్లలు లేని వారిని మనం గమనించినట్లయితే వారు పిల్లల కోసం ఎంతో తపన పడతారు, ఆరాట పడతారు, ఎంతో ప్రార్థన చేసుకుంటారు, ఎంతమందో డాక్టర్స్కి చూయించుకుంటారు. వారి లోపాలను కనిపెట్టి పిల్లల్ని కనాలని కనని గర్భం అంట ఎంతో ఆశపడుతుంది అంటండి బిడ్డల కోసం. నాకు పిల్లలు లేరు, చాలు, ఇంకా అవసరం లేదు, లేకపోతే ఏమవుతుంది పిల్లలు లేకపోతే అని ఆ గర్భము ఎన్నటికి తృప్తి చెందదు, ఎన్నటికి చాలును అనదు అనేటువంటి విషయాన్ని అగూరు బిడ్డలు లేని తల్లుల యొక్క బాధను వివరిస్తూ ఇలాగా మనతో ఈరోజు మాట్లాడుతూ ఉన్నాడు. కనని గర్భం, పిల్లలు లేని వాళ్ళంట పిల్లలు లేకపోతేలే అని అనుకోరు. ఎలాగైనా బిడ్డల్ని పొందాలి, బిడ్డల్ని కనాలి, నేను కూడా తల్లిని అనిపించుకోవాలి అనేటువంటి ఆసక్తి, ఆశ కలిగి ఉంటుంది. ఆ గర్భానికి కూడా ఆ కడుపు కంట చాలును అనేటువంటి భావము రాదు అనేటువంటి విషయాన్ని అగూరు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. ఇంకా చూడండి, ఆరని అగ్ని కూడా దాని గురించి కూడా ఇతను జ్ఞాపకం చేస్తున్నాడు. ఏంటంటే ఎడారిలో మీరు చూడండి, ఎన్ని నీళ్లు తీసుకొని వెళ్ళి పోసినా కూడా ఆ నీళ్లు ఆ భూమి పీల్చేసుకుంటూ ఉంటుంది, కానీ చాలు ఇంక పోయొద్దు, ఇక్కడ నిండిపోయింది, నేను పీల్చలేను, ఈ నీళ్లు ఎటు వెళ్ళాలో తెలియట్లేదు, అలాగే ఉండిపోతాయి అనేటువంటి విషయాన్ని మాత్రము అది చెప్పదు అనేటువంటి విషయము. భూమి అనేదంట ఇక నీరు చాలు అని చెప్పదు. అంటే భూమి మీద ఎన్ని సంవత్సరాలు, ఎన్ని రోజులు నీరు పడినా కూడా అది ఇంకిపోతూనే ఉంటుంది.
అవి పీల్చుకుంటూనే ఉంటుంది, మునిగిపోవటం అనేది ఉండదు. చూడండి, వర్షాకాలంలో కంటిన్యూగా 40 రోజులు లేకుంటే 40 రోజులు వర్షం కురిస్తే మనం చాలా కష్టాలు పాలవుతాంలేండి. సుమారుగా ఒక 10 రోజులు కనుక వర్షం పడిందంటే ఆ, మనం చాలా ఇబ్బందులు పడతాం. కానీ 11వ రోజు వర్షం తగ్గిందంటే ఎటు నీళ్ళు అటు భూమి మీద వెళ్ళిపోతూ ఉంటాయి. ఎందుకు వెళ్ళిపోతాయి, ఎక్కడికి వెళ్ళిపోతున్నాయి అంటే దానికి సమాధానం లేదు. భూమి ఎన్ని నీళ్లు పోసినా కూడా ఇంకిపోయేటువంటి స్వభావాన్ని కలిగి ఉంటుంది. ఎడారి భూమిలో ఎన్ని నీళ్లు పోసినా కూడా చాలు, ఇంక అవసరం లేదు అనేటి మాట చెప్పదంట. అలాగా ఇంకొక విషయం ఏంటంటే చాలును అననటువంటి అగ్ని. అగ్ని రాజేసినప్పుడు పొయ్యిలో కానీ లేకుంటే కట్టెలు పొయ్యి మనం పెట్టినప్పుడు మీరు కట్టెలు పెడతా ఉంటే అది రగులుకుంటా ఉంటుంది, కానీ మంట ఆరిపోయే పరిస్థితి ఉండదు. ఎంత మంట వేసినా అంత మంట ఎగిసిపడి మండుతూనే ఉంటుంది, కానీ ఎంత మాత్రము కూడా అది ఆరిపోదండి. అలాగే మీరు చూడండి, ఎండ్లకాలంలో అడవులను చూడండి, బాగా ఎండినటువంటి అడవులు, గడ్డి ఉన్న ప్రాంతాలలో నిప్పు వేస్తే ఈ కొంచెం దూరం మండి ఆగిపోదాము, ఈ కొంచెం దూరమే అని అది అనుకోదు. అది ఎంత దూరమైనా మండుకుంటూ 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 వెళ్ళిపోతూనే ఉంటుంది, కానీ అది ఆగటం అనేది ఉండదు. అగ్ని ఆరటం అనేది ఉండదండి. చాలును అనటం అనేది ఉండదు. ఈ అగ్ని మన కోపానికి, క్రోధానికి, పగలకి సాదృశ్యంగా ఉంది. అటువంటి సందర్భాలు ఇతను జ్ఞాపకం చేస్తున్నాడు. అగ్ని అంట చాలును, ఇంకా మండింది చాలు అని అనదు, రగులుకుంటూనే ఉంటుంది. చూడండి, అడవుల్లో ఎవరైనా తెలిసి తెలియక నిప్పు వేసినప్పుడు ఆ అడవంతా తగలబడిపోతూ ఉంటుంది. ఇంతవరకే మండి ఇంకా ఆగిపోదాము, ఇంకా చాలు అనేటువంటి మాట అగ్ని చెప్పటం అనేది ఉండదు. దాని స్వభావం మండే స్వభావం, దహించే స్వభావం ఉంటుంది. కోపంతో ఉన్నటువంటి మానవుడు కూడా అలాగే దహించుకుపోతూ ఉంటాడు. ఆత్మ సంబంధిగా ఉండడు, శరీర సంబంధిగా తనను తాను దహించుకుంటూ రగిలిపోతూ పగతో బ్రతికేటువంటి వ్యక్తులుగా వారికి వారే నాశనం చేసుకునేటువంటి వ్యక్తులుగా కూడా మనకి కనపడుతూ ఉంటారు. కాబట్టి ప్రియులరా, దైవ జ్ఞానం లేని హృదయాలు ఎన్ని లోక సంబంధమైన సంతోషాలు పొందినా ఆనందం నిలబడదు, మళ్ళీ ఖాళీ అయిపోతూనే ఉంటాయండి. లోక సంబంధమైనటువంటి హృదయంలో దేవుడు లేకపోతే ఎన్ని ఆనందాలు పొందినా కూడా ఆ మనసుకి తృప్తి రాదు. ఆ మనసు అనేది ఖాళీ అయిపోతూనే ఉంటుంది అనేటువంటి విషయాన్ని అగూరు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి ప్రియులారా, లోక సంబంధమైనటువంటి వస్తువులైనా, లోక సంబంధమైనటువంటి కోరికలైనా కూడా మనకి తృప్తినిచ్చేవిగా ఉండవు. ఎన్ని పొందినా కూడా ఏదో అసంతృప్తి అనేది మనకి కనపడుతుంది. దేవునిలోనే సంపూర్ణమైనటువంటి తృప్తి మానవుడికి దొరుకుతుంది అనేటువంటి విషయాన్ని అతను జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి మనకి అగూరు కొన్ని హెచ్చరికలు కూడా చేస్తున్నాడండి. ఏంటంటే, జలగలాగా ఎంత తాగినా కూడా తీరని విధానం, అగ్నిలాగా కోపాలతో ఎంత మండినా కూడా తీరనటువంటి విధానము, ఇది దేనికి సాదృశ్యంగా ఉందంటే మానవుని యొక్క వినాశనానికే ఈ కోపాలు సాదృశ్యంగా ఉన్నాయి అనేటువంటి విషయాన్ని దేవుడు మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. దేవుని యందు మాత్రమే మనిషికి నిజమైన తృప్తి దొరుకుతుంది. లోకమిచ్చేటువంటి తాత్కాలిక ఆనందాలు అసంతృప్తినే మిగులుస్తాయండి. చూడండి, మనము ఒక సినిమాకో లేకుంటే ఇంకెక్కడికైనా వెళ్ళామనుకుందాం. ఫర్ సపోజ్ మనం వెళ్ళామనుకుందాం. దేనికి వెళ్తాము మనము? ఏదో సంతోషం కలుగుతుంది, ఏదో ఆనందం కలుగుతుంది, మన బాధల నుండి కొంచెం విముక్తి దొరుకుతుంది, మన బాధలు మర్చిపోదామని కొంతమంది ఏం చేస్తారండి, ఏ సినిమాలకో షికార్లకో వెళ్ళి వస్తూ ఉంటారు. వెళ్ళి వచ్చినప్పుడు వాళ్ళు వెళ్ళొచ్చిన తర్వాత కూడా వాళ్ళకి బాధలు గుర్తొస్తూ ఉంటాయి. కొంతమంది చూడండి, మందు తాగుతారు. దేనికి?
వాళ్ళ బాధలు మర్చిపోవాలని. బాధలు మర్చిపోతావని మందు తాగటం నువ్వు అలవాటు చేసుకున్నావు. మరి మందు దిగిన తర్వాత బాధలు గుర్తురావా అండి? ఖచ్చితంగా గుర్తుకొస్తాయి. బాధలు పోవాలనో, బాధలు మర్చిపోవాలనో తాగుతావు. మత్తు దిగిన తర్వాత బాధలు అలాగే ఉంటాయి. మత్తు దిగిన నీకు గుర్తుకొస్తూనే గుచ్చుతూనే ఉంటాయి, నీకు బాధ కలుగుతూనే ఉంటుంది. కాబట్టి ప్రియులారా, లోక సంబంధమైన వాటిలో తృప్తి అనేది లేదు, కానీ దేవునిలోనే ఆత్మ సంబంధమైనటువంటి విషయాలలోనే మనకి ఆ తృప్తి, సంతోషము దొరుకుతుంది అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి పాతాళము, ఖనని గర్భము, ఇంకా భూమి, అగ్ని, ఇవన్నీ కూడా మానవుల్లో ఉన్నటువంటి ఆశలు, కోరికలకి సాదృశ్యాలుగా ఉన్నాయి. అవి ఎంత కంట్రోల్ చేసుకుంటే అంత మంచిది అనేటువంటి విషయాన్ని భక్తుడు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. మొట్టమొదటి విషయము, అగూరు చెప్పినటువంటి విషయము మనం జ్ఞాపకం చేసుకుంటే, పాతాళము చాలును అని అనదంటండి. పాతాళం గురించి బైబిల్ గ్రంథంలో మనం చదువుతాము. సామెతల గ్రంథం 27:20లో పాతాళమును వినాశనమును ఎన్నడూ తృప్తి పొందవు, నరుల కన్నులు ఎన్నడూ తృప్తి పొందవు. చూడండి, పాతాళమునికి తృప్తి లేదు, నరుడి కన్నుకు కూడా తృప్తి లేదు అనేటువంటి విషయము దేవుడు మనతో ఈ సమయంలో మాట్లాడుతూ ఉన్నారు. అలాగే యెషయా గ్రంథం 5:14 మనం గమనించినట్లయితే, పాతాళము తన ఆశను విస్తారం చేసుకున్నది, పరిమితి లేకుండా నోరు తెరుచుకున్నది. పాతాళానికి అంతం లేదండి. దాని యొక్క ఎల్లలు అంటే సరిహద్దులు అంటే విస్తారం చేసుకుంటుంది. అంటే ఎంతమందైనా పట్టేటువంటి అవకాశము పాతాళానికి ఉంది అనేటువంటి విషయము, అది దాని ఎల్లలంట ఇంకా ఇంకా పెంచుకుంటుంది. ఎంతమందైనా వచ్చి పడండి, ఎంతమంది అయినా వచ్చి పాతాళంలో నశించిపోండి అని అదేం చేస్తుందంట, తన నోరుని తెరుచుకొని ఉంచుతుంది అనేటువంటి విషయము మనం గమనించాలి. అయితే పాతాళమునకు పోకుండా, పాతాళం నుండి మనం రక్షించబడాలంటే ఏం చేయాలండి? దేవుని యొద్దకి రావాలి. కీర్తన గ్రంథము 49:15 మనం గమనించినట్లయితే, దేవుడు నన్ను చేర్చుకును, పాతాళ బలం నుండి ఆయన నా ప్రాణమును విమోచించును. నీ ప్రాణము పాతాళమునకు వెళ్లకుండా విమోచించబడాలంటే దేవుడు మనల్ని చేర్చుకోవాలండి. దేవుడు మనల్ని చేర్చుకోవాలంటే మనం ఏం చేయాలి? దేవుని యొద్దకి వచ్చే వారంగా ఉండాలి అనేటువంటి విషయాన్ని దేవుడు మాట్లాడుతున్నాడు. అలాగే కీర్తనల గ్రంథము 16:10 మనం గమనించినట్లయితే, అక్కడ యేసు క్రీస్తు వారి యొక్క పునరుద్ధానం మనకి కనపడుతుంది. పాతాళంలో ఆయన యొక్క దేహం అంట కుళ్ళిపోలేదు అని వాక్యం అక్కడ సెలవిస్తుంది. అంటే పాతాళంలోకి వెళ్తే కుళ్ళిపోవటానికి, 4 రోజులకే కంపు కొట్టడానికి ఆయన ఏమన్నా మానవుడా అండి? దైవ మానవుడు ఆయన. దైవత్వం ఉంది, పరిశుద్ధాత్మ శక్తి ఉంది ఆయనలో. కాబట్టి ఆయన మనలాగా కుళ్ళిపోలేదు. ఒక మనిషి చనిపోయాడు అనుకోండి, 4 రోజులకో 5 రోజులకో వాసన వచ్చేస్తూ ఉంటాడు. ఎంతో ప్రేమించినటువంటి, కట్టుకున్నటువంటి ఇంట్లో చచ్చిపోతే కనీసం 1 రోజు 2 రోజులు కూడా ఉంచరండి. చాలా కష్టం. చుట్టాలందరూ వచ్చి వెంటనే దాన్ని తీసేయడానికి ఆ శవంను ఇష్టపడతారు. ఎందుకంటే 4 రోజులు అయిందంటే కంపు కొట్టి కుళ్ళు బట్టి పురుగులు వస్తాయి కాబట్టి. కానీ తండ్రి కుమారుడైనటువంటి యేసు క్రీస్తు వారి యొక్క శరీరము పాతాళములో మరి కుళ్ళిపోలేదు అనేటువంటి విషయము మనకి అక్కడ కనిపిస్తుంది. ఇక్కడ మరి మనుషులు ఎక్కడికి వెళ్ళినా దేవుని దృష్టి నుండి తప్పించుకోలేరు. చివరికి పాతాళం వెళ్ళినా కూడా అండి, పాతాళంలో ఉన్నా కూడా దేవుని యొక్క కనుదృష్టి అంట చక్కగా చూస్తూ ఉంటుంది మానవుల్ని. పాతాళానికి వెళ్ళి తప్పించుకుందాం అనుకుంటారేమో, పాతాళానికి వెళ్ళినా కూడా ఆయన కనుదృష్టి అక్కడ ఉంటుందని కీర్తనల గ్రంథం 139:8 మరి కీర్తనాకారుడు అంటాడు, ఆకాశానికి ఎక్కెళ్ళినా నువ్వు అక్కడ ఉంటావు, పాతాళానికి వెళ్ళినా అక్కడ ఉంటావు అంటాడు. అలాగే ఆమోసు 9:2 మనం గమనించినట్లయితే, వారు మరి తవ్వుకుంటూ పాతాళానికి వెళ్ళిపోయినా కూడా అక్కడికి వెళ్ళి ఆయన పట్టుకొస్తాడు. ఆ పాతాళం ఏమి దేవునికి అతీతం కాదు, పాతాళం మీద
మీద కూడా దేవునికి అధికారం ఉంది, పాతాళానికి వెళ్ళినా కూడా దేవుని తీర్పులు తప్పించుకోలేరు అనేటువంటి విషయము అక్కడ ఆమోసు గ్రంథంలో మనం చూస్తాము. అలాగే పాతాళము ఎంత భయంకరమైనదైనా, అది ఎంత క్రూరమైనదైనా, ఎన్ని ఆత్మలను దానిలో కలిపేసుకోగలిగినటువంటి స్థలం దానిలో ఉన్నా కూడా అండి, పాతాళము మీద యేసుక్రీస్తు వారికి మరి పునరుద్ధానము వలన అధికారం వచ్చింది. పాతాళము యొక్క తాళపు చెవులు ఆయన యొద్ద ఉన్నాయి అనేటువంటి విషయము ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడండి. ప్రకటన గ్రంథం 118 మనం గమనించినట్లయితే అక్కడ మరి పాతాళము యొక్క తాళపు చెవులు ఎక్కడున్నాయండి? పాతాళం యొక్క తాళపు చెవులు యేసుక్రీస్తు వారి యొద్ద ఉన్నాయి. ఎందుకంటే ఆయన మరి మరణమును జయించి ఉన్నారు, మరణపు ముళ్ళును విరిచి ఉన్నారు, సాతాని తలపైన చితక కొట్టి ఉన్నారు. కాబట్టి పాతాళం యొక్క తాళపు చెవులు యేసుక్రీస్తు వారి యొద్ద ఉన్నాయి అనేటువంటి విషయాన్ని ఇక్కడ భక్తుడు జ్ఞాపకం చేస్తున్నాడు. మత్తయి సువార్త 16:18 మనం గమనించినట్లయితే, ఈ బండ మీద నా సంఘమును కడతానని పాతాళ లోక ద్వారములను దాని ఎదుట నిలవనేరు అంటాడు. అంటే సంఘానికి దేవుడిచ్చినటువంటి ఆధిక్యత ఏంటంటేనండి, పాతాళానికి పోనీయకుండా కాపాడేటువంటి శక్తి ఉంది. చర్చి ద్వారా, సంఘము ద్వారా, ఏర్పరచబడిన ప్రజల ద్వారా పాతాళము అనేటువంటి ద్వారాల్లోకి చాలామందిని వెళ్ళనీయకుండా దేవుడు ఆపగలుగుతున్నాడు. అంటే మరి ఈ లోకములో ఆయన స్థాపించినటువంటి సంఘము గురించి మనకి యేసు ప్రభు వారు ఒక ధనవంతుని గురించి, లాజరు గురించి లూకాసు వార్త 16:23 మనం చూస్తాం. ఎలా పడితే అలా జీవించినటువంటి ధనవంతుడేమో పాతాళానికి వెళ్ళి పాతాళంలో ఆర్తనాదాలు చేస్తున్నాడు. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. కాబట్టి బ్రతుకంతా పేదరికంలో, బానిసత్వంలో, కురుపులతోటి తన శరీరం అంతా గాయాలుగా ఉన్నటువంటి లాజరు వెళ్ళి అబ్రహాము రొమ్మున ఉన్నట్లు యేసుక్రీస్తు వారు ఒక ఉపమానాన్ని వారికి చెప్పడం మనం చూస్తాం. అంటే పాతాళం అనేది ఉంది. అది మరి ఇష్టం వచ్చినట్టు లోక సంబంధమైనటువంటి వ్యక్తులుగా జీవించామంటే మనం అందులోకి వెళ్తాము అనేటువంటి విషయాన్ని దేవుడు ఈరోజు జ్ఞాపకం చేస్తున్నాడు. అందులోకి రండి 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 అంటూ ఉంటుందంట పాతాళం. ఎందుకంటే దానిలో చాలా స్థలం ఉంది. దాని యొక్క ఎల్లలు అంటే హద్దులను అది విస్తరించుకుంటుంది. ఏ కాలంలోనైనా ఎంతమంది అయినా పుట్టి చనిపోతూ ఉంటే దానిలోకి రావడానికి అది అంగీకరించడానికి సిద్ధంగా ఉంది. దాని నోరు తెరుచుకొని ఉందంట. ఎందుకంటే దానిలో చాలామంది పడతారు, దానికి అంతం లేదు, ఇంకా చాలు ఇక్కడ సరిపోతారు అని మాత్రం అది అనదు అనేటువంటి విషయము ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రకటన గ్రంథం 20:14 కూడా మనం గమనించినట్లయితే మరి తీర్పు సమయం వరకు మరియు మరణము తరువాత పాతాళంలో ఉంటారు అనేటువంటి విషయాన్ని అక్కడ ప్రకటన గ్రంథంలో జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. ఆ తర్వాత రెండవ విషయము, అగూరు పలికినటువంటి సత్యము చాలును అనన్నది ఇంకో విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడండి. ఏంటి అంటే అది కనని గర్భము, అంటే కడుపు పండని గర్భం అనేది ఇది చాలును అనదంట. ఇది కేవలం శరీర సంబంధమైనటువంటి బిడ్డలుగానే చూడటం మనం కాదు, కానీ ఆత్మ సంబంధమైనటువంటి నేత్రములతో కూడా ఈ విషయాన్ని మనం గమనించాలి. మరి ఆత్మీయంగా లోతైన వేదనకు మరియు దేవుని కృప కోసం ఎదురు చూసే నిరీక్షణ మనకి లేనప్పుడు మరి అది అసంతృప్తితో కూడినటువంటి జీవితంగా ఉంటుంది అనేటువంటి విషయము ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి అక్కడ అంటాడు కదా, సామెతలు గ్రంథం 30:16 కడుపు పండని గర్భం అంట, బిడ్డలు లేనటువంటి గర్భము చాలును అనదంట. ఎంతో బాధ, వేదన, బిడ్డలు లేకపోతే, ఒక బిడ్డ కలిగితే బాగుండు అని ఎక్కని మెట్లు లేవు, తిరగని గుళ్ళు లేవు, కానీ బిడ్డలు కలగలేదని కొంతమంది లోక సామెతగా చెబుతూ ఉంటారు కదండి. కాబట్టి ప్రియులారా, బిడ్డలు కావాలనే ఆశ ఎంత బలమైందో అది
నెరవేరే వరకు మనసులో వేదన చల్లారందిగా ఉందండి. బిడ్డలని కననటువంటి తల్లి యొక్క వేదన, కడుపులో ఉండే ఆ వేదన చల్లారని ఆవేదనగా ఉంటుంది. ఆశ తీరనటువంటి హృదయంగా ఉంటుంది ఆ యొక్క హృదయము. బిడ్డలు కావాలంటే ఏం చేయాలండి? దేవునికి ప్రార్థన చేయాలి. ఎందుకంటే యాకోబు యొద్దకు రాహేల్ వస్తుంది. వచ్చినప్పుడు రాహేల్ అంటది, నాకు బిడ్డలను ప్రసాదించని యాకోబుని అడిగినప్పుడు, బిడ్డలను ప్రసాదించడానికి నేనేమన్నా దేవుడినా ఏంటి? వెళ్ళి యెహోవాని అడుగు, ప్రార్థన చేసుకోమ్మా, అప్పుడు నీకు పిల్లలు పుడతారు అంటాడు. ఆమెకు అతను భర్తనే కదా బిడ్డలు కావాలంటే అడగాల్సింది భర్తనే కదా. కానీ యాకోబు ఏమంటున్నాడంటే ఒక దైవికమైనటువంటి సత్యాన్ని అక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. మనకి బిడ్డలు కావాలన్నా, మన కడుపు పండాలన్నా దేవుని చిత్తం ఉండాలండి. ఎందుకంటే బిడ్డలు అనేవారు యెహోవా ఇచ్చు స్వాస్థ్యముగా చెప్పబడుతుంది. దేవుడు ఇవ్వంది మన గర్భాలు తెరవబడవు. కాబట్టి బిడ్డల కోసము మనం ప్రార్థించుకునే తల్లులుగా ఉండాలి అనేటువంటి విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. ఇంకా బిడ్డల్ని కనని వ్యక్తుల గురించి జ్ఞాపకం చేస్తూ, బిడ్డలు కన్నావాళ్లే కాదు, గొడ్రాలుగా ఉన్నటువంటి వ్యక్తులు కూడా ధన్యులే అనేటువంటి విషయం ఇక్కడ కీర్తన గ్రంథం 113:8 మనం గమనిస్తాము. కనని గర్భాలను కూడా దేవుడు దీవించాడు. ఇక్కడ 113:9 మనం గమనించినట్లయితే అక్కడ గొడ్రాలులను సంసారులుగా, ఇల్లాలులుగా చేసేటువంటి గొప్ప విధానము దేవునిలో మనం చూస్తామండి. అంటే గొడ్రాలను ఇల్లాలుగా చేసి కుమారులను ఇచ్చి సంతోషించే తల్లులుగా చేసేటువంటి గొప్ప ఆధిక్యత దేవుడిస్తాడని, దేవుని స్తుతించాలి అనేటువంటి విషయం భక్తుడు అక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. ఇంకా ఆదికాండం 30:22 మనం గమనించినట్లయితే అక్కడ రాహేలు గురించి ఇందాక మనం మాట్లాడుకున్న క్రమంలో, రాహేలుకు బిడ్డలు కావాలంటే యాకోబుని వెళ్ళి శోధిస్తూ ఉంది. నాకు పిల్లలు కావాలి, లేయాకు పిల్లలు పుట్టారు, నాకు పుట్టలేదు అని శోధిస్తుంటే, మూర్ఖులారులాగా నువ్వు మాట్లాడొద్దు, వెళ్ళి నీకు బిడ్డలు కావాలంటే యెహోవాని అడుగు, దేవునికి ప్రార్థన చేయి, ఆయనే నీ గర్భఫలాన్ని తెరుస్తాడు అనేటువంటి విషయము యాకోబు రాహేలుకి చెప్పిన క్రమము మనకి ఆదికాండం 32లో కనపడుతుంది. కాబట్టి ప్రియులారా, బిడ్డలు లేరనుకోండి, మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి, దేవునికి మొరపెట్టాలి. ఎందుకంటే బిడ్డల్ని ఇవ్వాల్సింది దేవుడేనండి, మన సొంతంగా అనేది కాదు. కానీ హన్న ప్రార్థన చేసుకుంది కదండి. 1 సమూయేలు గ్రంథము 1:10-11 మనం గమనించినట్లయితే ఆమె బహు దుఃఖించి యెహోవా సన్నిధిని ప్రార్థన చేసింది, బహుగా ఏడ్చిందని, సైన్యములకు అధిపతియగు యెహోవా నీ సేవకురాలకి ఒక బిడ్డను దయచేయ్యా అనేటువంటి విషయము ఆమె పలకటం మనం అక్కడ చూస్తాము. అక్కడ కలిగినటువంటి శ్రమను బట్టి మగబిడ్డను అక్కడ దేవుడు ఆమెకు ప్రసాదించిన క్రమము, ఆ బిడ్డను నీ సేవకే, నీ సన్నిధిలో మరి సేవకుడిగా ప్రతిష్ఠించుకుంటాను అనేటువంటి విధానము హన్నా ఒప్పుకుంటే మరి అది అక్కడ మనకి కనపడుతుందండి. హన్న సమయస్ఫూర్తితో వరాన్ని అడిగింది దేవుణ్ణి. ఏంటంటే ఇశ్రాయేలు జనాంగానికి అప్పటికే యాజకుడు లేకుండా మరి సమూయేలు ఆ యొక్క ఏలి కుమారులు దుర్మార్గులు, ఏలి మరి ముసలివాడైన ప్రాయములో చనిపోయే స్థితికి వచ్చినప్పుడు ఆ యాజకత్వం చేయుటకు, ఆ యొక్క దేవాలయంలో మరి ధూపం వేయుటకు ఇంకొక యాజకుడు కావాలి. కాబట్టి నువ్వు ఇస్తే ఇశ్రాయేలు పడుతున్నటువంటి శ్రమ కష్టానికి ప్రతిఫలంగా నీవు ఇచ్చిన బిడ్డను నీకే ఇస్తాను అని ఎంతో తెలివైన కోరిక, కన్నీరు కారుస్తూ దేవుని సన్నిధిలో వేడుకున్నటువంటి స్త్రీగా అన్న కనపడుతుంది. కాబట్టి కనని గర్భాలను కూడా దేవుడు దీవిస్తాడండి. కనిన గర్భాలే కాదు, కనని గర్భాలను కూడా దేవుడు యెషయా గ్రంథం 54:1 మనం గమనించినట్లయితే, సంతానము కనని గొడ్రాల జయధ్వని చేయుము, కాపురమున్న దాని పిల్లల కంటే సంతానము లేని దాని పిల్లలు ఎక్కువ మంది అవుదురు అని యెహోవా సెలవిచ్చుచున్నాడు అనేటువంటి మాట ఇక్కడ మనం చూస్తాము. ఈ మాటకి అర్థం ఏంటంటే, కనని గర్భం అంటే అర్థం ఏంటంటే అన్యజనులు యూదులు కాదు, ఇశ్రాయేలు కాదు, వారి గర్భం నుండి రాలేదు. కనని గర్భం అంటే
కనకుండా వచ్చిన పిల్లలు ధన్యులంటే ఆ పిల్లలు ఎవరంటే మన వంటి అన్యులు. భారతదేశంలో యేసుక్రీస్తుని నమ్ముకున్నటువంటి అన్యులే కనని గర్భం నుండి వచ్చినటువంటి గొడ్రాలి గర్భం నుండి వచ్చినటువంటి మనమే ఆ జనము. ఆ జనుల్ని ఇంకా ధన్యులు అంటున్నాడు దేవుడు. అలాగా చూడండి, మనకి ఎలిజబెత్ కొత్త నిబంధన గ్రంథంలో లూకా 1:7-38 ఆమె కనపడుతుంది. గొడ్రాలిగా ఉన్నప్పుడు మరి దేవునికి ప్రార్థన చేసుకుంటే దేవుడు ఆమె గర్భాన్ని తెరిచిన క్రమం మనం చూస్తాము. దేవుని వల్ల ఏ కార్యమైనా అసాధ్యం కాదు అనేటువంటి విషయము మనం గమనించాలి. నీకు బిడ్డలు లేక 10 సంవత్సరాలు అవుతుందో 20 సంవత్సరాలు అవుతుందో నాకైతే తెలియదు, కానీ దేవుని యొద్ద మొరపెట్టు. పిల్లల కోసము ప్రార్థన చేసుకోవాలండి. బిడ్డల్ని దేవుడు ఇవ్వాలి అనేటువంటి విశ్వాసం, నమ్మకం మనం కలిగి ఉండాలి అనేటువంటి విషయం దేవుడు మనతో ఈరోజు మాట్లాడుతున్నాడు. మనిషిలో ఉండే తీరని ఆశలు దేవుని మీద ఆధారపడడానికి ఒక కారణంగా ఉంటాయి. సంతానం అనేది ఏంటంటేనండి, మనిషిలో ఉండే తీరని కోరిక. నాకు పిల్లలు కావాలి, నాకు పిల్లలు పుడితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం కదా. పిల్లలు లేని వారు చాలా బాధపడుతూ ఉంటారు. కాబట్టి ఎన్నో పాపం ఉపవాస ప్రార్థనలు చేస్తూ ఉంటారు. కానీ సమయానుకూలంగా దేవుని చిత్తం ప్రకారము ఖచ్చితంగా బిడ్డలు కలిగేటువంటి తల్లులు కూడా ఉంటారు. కాబట్టి అదొక ఆ శరీర సంబంధమైన ఆశ అనేది కాదు, కానీ బిడ్డలను కన్న గర్భము ధన్యంగా ఉంటుందని లోకము చూస్తారని, వారి ముఖం చూస్తారనే నమ్మకము ఉంటుందండి. ఇంకా చూడండి, దేవుని పైన ఆధారపడాలి బిడ్డల కోసం అనేటువంటి విషయం మనం చూస్తాము. దేవుని పైన పిల్లల కోసం ఆధారపడి ప్రార్థన చేసుకుని బిడ్డలు పుడితే దేవుని యొక్క అసాధారణమైనటువంటి శక్తి, అద్భుతమైనటువంటి శక్తి కనపడుతుంది. కొంతమంది సాక్ష్యాలు చెప్తూ ఉంటారు, మాకు పిల్లలు లేక చాలా కాలమైంది, పిల్లలు కావాలని ప్రార్థన చేస్తే పుట్టారని. ఆ టైంలో దేవుని యొక్క శక్తి లోకంలో బయలుపరచబడుతుంది. ఎవరికైతే పిల్లలు లేరో వాళ్ళకి దేవుడు పిల్లల్ని ప్రసాదించినప్పుడు దేవుని శక్తి మరి కనపడుతుంది. దేవుని మీద ఆధారపడాలి అనేటువంటి, ప్రార్థన చేసుకోవాలి అనేటువంటి విషయాల మీద మనం ఆధారపడతాం. కాబట్టి దేవునికి మరింత దగ్గరగా ఉండేటువంటి వ్యక్తులుగా ఉంటాము. మూడో విషయం ఏంటంటే ప్రియులారా, నీరు చాలును అన్నటువంటి భూమి. ఎడారిలోకి వెళ్ళి మనం ఎన్ని నీళ్లు పోసినండి, ట్యాంకర్లతోటి బంకర్లతోటి తీసుకెళ్ళి నీళ్లు పోసినా, పెద్ద పెద్ద వర్షాలు కురిసినా కూడా, ఎన్ని నీళ్లు పోసినా కూడా ఇంకిపోతానే ఉంటుంది. కానీ ఆ నీళ్లు చాలు, నిండిపోయింది, ఎడారి అంతా సముద్రం అయిపోయింది, నీళ్ళంతా ఎక్కడెక్కడ స్ట్రక్ అయిపోయాయి, ఫుల్గా వచ్చేసాయి, ఇంత హైట్లో వచ్చేసాయి అనేటువంటిది ఎక్కడా కూడా ఉండదండి. ఎడారిలో నీరు అనేది చాలును అనదంట. ఎడారి భూమి అనేది నీరు అనేదాన్ని చాలును అనదు. ఎడారి వంటి నీ హృదయముకి జీవజలాలనిచ్చేటువంటి దేవుడు నీకు కావాలి. ఎడారి వంటి జీవితాలకు నీరు కావాలండి. అది ఎటువంటి నీరంటే దేవుడిచ్చేటువంటి జీవజలము కావాలి. ఆ నీరు త్రాగిన వారే ఎడారి వంటి బ్రతుకులను బాగు చేసుకొని ఆత్మదాహాన్ని తీర్చుకొని వారు తృప్తి పొందేవారుగా ఉంటారు. కాబట్టి భూమి అంట ఎన్ని నీళ్లు కురుస్తున్నా వర్షం రూపంలో, ఎన్ని ఉన్నా కూడా నీరు చాలు అన్న మాటే ఉండదు. ఎన్ని రోజులు వర్షాలు పడినా కూడా భూమి నిండిపోవటం అనేది ఉండదండి. 11 రోజులు పడినా, 12 రోజులు, 40 రోజులు పడినా, ఎన్ని రోజులు పడినా ఆ నీళ్లు ఎటో అటు వెళ్ళిపోతూనే ఉంటాయి. భూమి ఆరిపోతూనే ఉంటుంది వర్షం తగ్గిన తర్వాత. అంతేగాని నిండటం అనేది ఉండదు. మనిషి జీవితానికి కూడా జీవజలం అనేటువంటి నీరు కావాలి. ఎండిన నీరు, ఎండిన భూమి, ఆ ఎండిన భూమికి జీవజల ఊట దేవుడు ఇచ్చేవాడిగా ఉన్నాడు. ఇక్కడ అంటాడు కదా, నీరనేది ఎంత భూమి మీద పోసినా కూడా అది ఎండిపోనిదిగా ఉంది అనేటువంటి విషయము మనకి జ్ఞాపకం చేస్తున్నాడు అగోరు. ఈ విషయాలన్నీ కూడా దేనికి జ్ఞాపకం చేస్తున్నాడంటే, ఇవన్నీ కూడా దేనికి సాదృశ్యం అంటేనండి, కనని గర్భం అయినా, రగులుతున్న అగ్ని అయినా, ఇంకా
ఈ యొక్క చా నీరు చాలును అన్నని భూమి అయినా, ఇవన్నీ కూడా దేనికి సాదృశ్యంగా ఉన్నాయి అంటే అసంతృప్తితో ఉన్నటువంటి మానవుడికి సాదృశ్యంగా ఉన్నాయి. లోకంలో పడి కోరికలు, ఆనందాలు, సంతోషముతో మరి ఏదో ఉంది అని వెళ్ళేటువంటి హృదయాలకి సంతోషం అనేది ఆ లోకంలో దొరకదు అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరము ఎంతైనా ఉంది అని దేవుడు మాట్లాడుతున్నాడండి. తృప్తి అనేది దేవునిలో వస్తుంది అనేటువంటి విషయం మాట్లాడుతున్నాడు. భక్తులు కూడా కొన్ని కొన్ని సందర్భాలలో నా జీవితం ఎండిపోయింది, ఎండిన నా బీడుబారిన భూమికి నీ జీవజలాలు కావాలి ప్రభు అనేటువంటి సందర్భాలు కూడా కొన్ని ఉండేయండి. కీర్తనల గ్రంథం 63వ అధ్యాయం 1 మనం గమనించినట్లయితే అక్కడ అంటాడు కదా, నీవే నా దేవుడవు, నీళ్లు లేక ఎండి ఉన్న దేశమును నా ప్రాణము నీ కొరకు తృష్ణగొనుచున్నది, నీ కొరకు నా శరీరము కృషించుచున్నది అని కీర్తనకారుడు అక్కడ మాట్లాడుతున్నాడు. ఎండిపోయినటువంటి బీడుబారిన భూములకి నీ నీరు కావాలి ప్రభు అని కీర్తనకారుడు అనటం మనం చూస్తాము. కీర్తనల గ్రంథం 143వ కీర్తన 6వ అధ్యాయం మనం గమనించినట్లయితే అక్కడ కూడా, నీ తట్టు నా చేతులను చాపుచున్నాను, ఎండిపోయిన భూమి వలె నా ప్రాణం కొరకు ఆశపడుతున్నాను అనేటువంటి విషయము మనం చూస్తాము. ఎండిన భూమి పైన మరి దేవుడిచ్చేటువంటి వాగ్దానాలు ఫలించాలంటే కూడా భక్తులు కొన్ని వచనాలు మనకి రాస్తున్నారు. యెషయా గ్రంథం 43:33, యెషయా గ్రంథం 44వ అధ్యాయము 30వ వచనం మనం గమనించినట్లయితే, దప్పిక గలవాని మీద నీళ్లను, ఎండిన భూమి మీద ప్రవాహంను కుమ్మరించేదను అని దేవుడు అక్కడ చెబుతున్నట్లు, మరి నీ సంతానం మీద నా ఆత్మను జీవజలం వలె కుమ్మరిస్తాను అనేటువంటి విషయము, నీకు పుట్టిన సంతానాన్ని నేను దీవిస్తాను అనేటువంటి విషయాన్ని అక్కడ భక్తుడు జ్ఞాపకం చేస్తున్నాడు. అలాగే యెషయా గ్రంథం 35వ అధ్యాయం 7వ వచనం మనం గమనించినట్లయితే, ఎండమావులు మడుగులను, దప్పిగల భూములలో నీటి ఓటలను పుట్టును అనేటువంటి విషయము, అంటే దేవుడిచ్చేటువంటి సహాయము, దేవుడిచ్చేటువంటి వాగ్దానం గురించి ఇక్కడ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఎండిన భూములకి అండి మరి సహాయం ఇస్తాడు. ఎంత మారకపోయినా కూడా ఆయన తీర్పులు ఇచ్చేటువంటి దేవుడుగా కూడా మనకి కనపడుతున్నాడు. ద్వితీయోపదేశ కాండం 28, 23, 24 వచనాలు మనం గమనించినట్లయితే, నీ తలపైన ఉన్న ఆకాశము ఇత్తడిగును, నీ క్రిందనున్న భూమి ఇనుము అగును, యెహోవా నీ దేశపు వర్షములు ధూళిగాను బుగ్గిగాను చేయును. అంటే ఎంతకి మారలేదనుకోండి, దేవుడిచ్చే జీవజలాలను తీసుకొని మనం మారలేదనుకోండి, ఇలా కూడా చేస్తాడు. దేవుని యొక్క తీర్పులు మన పైకి వస్తాయి అనేటువంటి విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరము ఉంది. మనిషికి కావలసినటువంటి నీరు, మనిషికి కావలసినటువంటి ఆత్మదాహం అనేదండి తనకు తానే మానవుడు తీర్చుకోలేడు, కానీ దేవుడు ఆ జీవజలాన్ని ఇవ్వాలి, దేవుడి వర్షాన్ని కురిపించాలి, దేవుడిచ్చేటువంటి నీటి ద్వారా మన ఆత్మకి తృప్తి కలుగుతుంది అనేటువంటి విషయము ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి అది ఎలా ఉంటుందంటే, మన హృదయము ఎండిపోయిన భూమిలా ఉన్నప్పుడు దేవుడు వైపు చూస్తే ఆయన జీవజలాలు ఇచ్చేటువంటి దేవుడుగా మనకి కనపడుతున్నాడు అనేటువంటి విషయం మనం జ్ఞాపకం చేసుకోవాలి. తనంతడు తానే సమకూర్చుకోలేడండి మనిషి. దేవుడు ఇవ్వాలి, వర్షాన్నైనా ఆత్మజలాలనైనా దేవుడు ఇస్తే బాగుంటుంది, కానీ మనకు మనమే పొందుకునే కాదు అనేటువంటి విషయం మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇంకా ఆరని అగ్ని గురించి కూడా ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు సామెతల గ్రంథంలో. ఇలాగా ఈ ఆరని అగ్ని అనేది కోపానికి, పగలకు, అత్యాశకే సాదృశ్యంగా ఉందండి. అత్యాశలతోటి రగిలిపోయేటువంటి మానవునికి అగ్నిలాగా దహించుకుపోయే, కాలిపోయే స్వభావం ఉంటుంది. అది అత్యాశలు, కోరికలు, పగ, ప్రతీకారంతో ఉండే మనిషికి తృప్తి ఉండదండి. అగ్నిలాగా తనను తాను దహించుకుంటూ ఉంటాడు అనేటువంటి విషయము దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి అగ్ని గురించి ఇంకా మనం తెలుసుకోవాలంటే, నీ చెయ్యి నిన్ను అభ్యంతర పరిస్థితి తీసి అగ్నిలో పడేయి, నీ కన్ను
కన్ను నీకు అభ్యంతరం చేస్తే దాన్ని అగ్నిలో పడేయి, లేకపోతే నువ్వు మొత్తం సర్వ శరీరం మనిషివే వెళ్ళిపోతావేమో పాతాళానికి అని దేవుడు అగ్ని గురించి మనకి మార్కు సువార్త 9:43లో జ్ఞాపకం చేస్తున్నాడు. అంటే అన్ని అవయవాలుండి నరకానికి పోయే కన్నా నీ అవయవాల్లో ఏ అవయవం తప్పు చేయమని నిన్ను ప్రేరేపిస్తుందో, కన్నా, కాల, లేకపోతే చెయ్య, ఏ అవయవం పాపం చేయాలని ప్రేరేపిస్తుందో ఆ అవయవాన్ని తీసి నువ్వు పారేసుకొని దేవుని రాజ్యానికి పరలోకానికి వెళ్ళటం బెటరు. అన్ని అవయవాలు ఉంచుకొని పాపం చేస్తూ నరకానికి పోయే కన్నా ఏ అవయవం నిన్ను అభ్యంతరపరుస్తుందో ఆ యొక్క అవయవాన్ని తీసి పడేసి నువ్వు దేవుని రాజ్యానికి వెళ్ళటం మంచిది. అంటే దీని అర్థం ఏంటంటే నువ్వు పాపానికి దూరంగా ఉండాలి. నీ అవయవాలు పాపము చేయమని నిన్ను ప్రేరేపించినప్పుడు నిన్ను నువ్వు కంట్రోల్ చేసుకోవాలి. ఆ పాపం నుండి దూరం కావాలి, ఆ పాపంలోకి వెళ్ళకూడదు అనేటువంటి విషయాన్ని భక్తుడు ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. ఇంకా సామెతల గ్రంథంలో అంటాడు కదా, తన యొక్క ప్రాకారంను స్వాధీనపరుచుకునేవాడి కంటే తన హృదయాన్ని స్వాధీనపరుచుకునేవాడు ధన్యుడంట. ఎందుకంటే నరకానికి పోకుండా తన దేహాన్ని చూసుకుంటాడు కాబట్టి మత్తయి సువార్త 3:12లో కూడా అంటాడు కదా, ఆహారాన్ని అగ్ని గురించి అక్కడ మాట్లాడతాడు. ఇంకా ఇంకా ఈ అగ్ని గురించి మనం మాట్లాడితేనండి, దేవుడు కూడా దహించు అగ్నిగా ఉన్నాడు. దేవుడు కూడా అలా పోల్చబడ్డాడు. ఆయన హెబ్రీలకు రాసిన పత్రిక 12:29లో దేవుడు దహించు అగ్నిగా ఉన్నాడని, ఇంకా ద్వితీయోపదేశకాండం 4:23లో ఆయన మరి రోషం కలిగినటువంటి దహించు అగ్నిలాగా ఉన్నాడా అనేటువంటి విషయాలు మనము గమనించాల్సిన అవసరం ఉంది. మనిషి మాట్లాడే మాటలు ఎంత ప్రమాదకరంగా ఉంటాయి అంటేనండి, నరకాన్ని తీసుకెళ్ళి అంత ప్రమాదకరంగా ఉంటాయి అనేటువంటి విషయాన్ని కూడా అగ్ని అనేటువంటి సందర్భంలో దేవుడు మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. యాకోబు పత్రిక 3వ అధ్యాయము 5-6 మనం గమనించినట్లయితే అక్కడ అంటాడు, చూడుము కొంచెము నిప్పు ఎంత గొప్ప అడవిని తగలబెట్టును, నాలుక అనే అగ్ని తన అవయవాల్లో ఉంచబడిన చిన్నదే అయినా అది మాలిన్యాన్ని పుట్టిస్తుందని, నరకానికి తీసుకెళ్తుందని అక్కడ మాట్లాడుతున్నాడు. చిన్న అగ్గి రవ్వ ఎలాగైతే అడవి మొత్తాన్ని దహించి వేస్తుందో, చిన్న చిన్న మాటలు, చిన్న చిన్న గొడవలు మనల్ని నరకానికి తీసుకెళ్ళేలాగుంటాయి. నీ శరీరం మొత్తంలో నాలుక అనేది చాలా చిన్న అవయవం అంటున్నాడు. ఆ చిన్న అవయవానికంట నీ దేహం మొత్తాన్ని నరకానికి తీసుకెళ్లేటువంటి శక్తి ఉంటుంది. ఎందుకంటే మాటల ద్వారా అంత భయంకరంగా మాట్లాడతారు. కొంతమంది విశ్వాసులండి, వారు ఏం చేస్తారంటే పాపానికి దూరంగా, వ్యభిచారాలు, ఈ తాగుళ్ళు తిరుగుళ్ళకి దూరంగా ఉన్న నోటితో భయంకరమైన పాపం చేస్తూ ఉంటారు కొంతమంది విశ్వాసులు. కొంతమంది క్రైస్తవులను తీసుకోండి, ఆరాధన చేసి వచ్చినటువంటి నోటితోనే మాలిన్యమైనటువంటి మాటలు, బూతులు మాట్లాడటం, కాని మాటలు, ఎదుటి మనిషిని మాటతోనే నరహత్య చేయగలిగినటువంటి పిచ్చి మాటలు మాట్లాడటం, వాళ్ళని హట్ చేయటం, బాధ పెట్టడం, అలా చేస్తుంటారు. అందుకే అంటున్నాడు కదా, నీ దేహంలో నాలుక అనేది చిన్నదే కానీ నీ అవయవాలన్నింటిని కూడా అది నరకానికి కలిగినటువంటి శక్తి కలిగింది అంటాడు. ఎందుకంటే కొన్ని మాటలు అంత భయంకరంగా ఉంటాయి. ఈ అగ్ని విషయానికి వస్తేనండి, బలిపీఠం యొద్ద కూడా అగ్ని అంటాడు. కొన్ని మాటలు అగ్ని వలె ఉంటాయి, దేవుడే దహించు అగ్నిలాగా ఉన్నాడు. బలిపీఠం యొద్ద కూడా అగ్ని అనేటువంటి విషయాన్ని లేవియాకాండం 6:13లో అంటాడు. బలిపీఠం మీద అగ్ని నిత్యం మండుచు ఉండాలి అంటాడు. అంటే దీనికి అర్థం ఏంటంటే, బలిపీఠము అనేది మన హృదయానికి సాదృశ్యంగా ఉంటే, మన హృదయంలో ఆ అగ్ని అనేది, భక్తి జీవితం అనేది ఎప్పుడు రగులుతూనే ఉండాలి కానీ ఆరిపోయేదిగా ఉండకూడదు. కొన్ని రోజులు భక్తి జీవితం చేయటం, కొన్ని రోజులు లోకానుసారంగా జీవించటం, కొన్ని రోజులు ఇష్టానుసారంగా జీవించటం, మళ్ళీ దేవుని అందుకు రావటం, ఇలా కాదు. నీ యొక్క హృదయం అనేది ఎప్పుడు మండుచున్న అగ్నిలాగా ఉండాలి.
భక్తి జీవితం అనేది దేవుడు మనతో మాట్లాడుతున్న విషయము. చూడండి ప్రియులరా, ఇవన్నీ మరి హృదయంలో దేవుని పట్ల ఉండవలసిన భక్తి ప్రార్థనలు ఎల్లప్పుడూ ఆరిపోకుండా చూసుకోమంటున్నాడండి. మన హృదయాలలో దేవుని యొక్క భక్తి, దేవుని యొక్క ప్రార్థనలు, యాచనలు అనేవి ఎప్పుడూ నిరంతరం జరుగుతూనే ఉండాలి. బలియార్పణలు అంటే ఏంటి? ప్రార్థన అనేటువంటి ధూపం నువ్వు వేస్తూనే ఉండాలి నిరంతరం. ఒకరోజు ప్రార్థన చేసి రెండో రోజు వదిలేయటం కాదు, కానీ అలా ఉన్నప్పుడు మనం దేవుని రాజ్య వారసులం అవుతాము అనేటువంటి విషయాన్ని మనకి దేవుడు హెచ్చరిస్తున్నాడు. అగ్ని ద్వారా మరి లోకాశలు, కోరికలు, కామము, క్రోధము, మదమత్సరాలు, ఈ ఫీలింగ్స్ అన్నీ కూడా అగ్నిలాగా ఒక మనిషిని దహించి వేస్తూ ఉంటాయండి. ఈ ఫీలింగ్స్ అన్నీ కలిగి ఉన్నోళ్ళు వాళ్ళు మనశ్శాంతిగా ఉండరు, మనల్ని మనశ్శాంతిగా ఉండనీరు. దేవుని తీర్పు అనే ఆరణ్య అగ్ని నుండి తప్పించుకొనుటకు మనకేం కావాలంట? మారు మనసు కావాలి. దేవుని తీర్పు అనేటువంటి అగ్నిని, ఉగ్రతను మనం తగ్గించుకోవాలంటే, తప్పించుకోవాలంటే మారు మనసు అనుభవంలోకి మనం రావాలి అనేటువంటి విషయము దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవుని పట్ల మనకున్న ఆసక్తి ఆరణ్య అగ్నిలాగా ఉంటుంది అనేటువంటి విషయము ఈరోజు మరి మనతో దేవుడు మాట్లాడుతున్న విషయం అండి. అలాగా ప్రియులరా, ఎన్నో విషయాలు అగూరు తనకి జ్ఞానం లేదు లేదు అంటూనే ఎన్నో జ్ఞానయుక్తమైనటువంటి విషయాలు మాట్లాడిన క్రమము మనం అక్కడ చూస్తామన్నమాట. తృప్తి లేని మనస్తత్వాల గురించి అతను చెప్పుకుంటా వచ్చాడు. లోక సంబంధమైనటువంటి ఆశలు, కోరికలు, ధనము, భోగభాగ్యాలు, పదవులు, వీటన్నిటి ద్వారా మనకి తృప్తి అనేది రాదు. నిజమైన తృప్తి వస్తువుల్లో కాదు, కానీ దేవుడు చిత్తంలో, దైవ చిత్తాన్ని మనం అనుసరిస్తే వస్తుంది. ఈ లోకంలో పదవులు ఉండొచ్చు, ఆస్తులు ఉండొచ్చు, అంతస్తులు ఉండవచ్చు. వాటి ద్వారా తృప్తి దొరకదండి మనిషికి. నిజంగా వాటిలో తృప్తి ఉంటే చాలామంది పెద్ద పెద్ద పదవుల్లో ఉన్న వాళ్ళు, సినిమా యాక్టర్స్, సెలబ్రిటీలు ఎందుకు ఆత్మహత్యలు చేసుకొని చనిపోతున్నారండి? తృప్తి అనేది లేకే కదా. నిజంగా వాటిలో తృప్తి దొరికితే వాళ్ళు ఎందుకు చనిపోతారు? అసలు అన్నీ ఉన్న వాళ్ళు ఎందుకు ఉరి పెట్టుకొని చనిపోవటం? అతృప్తి అనేది దేవుని సాన్నిధ్యంలోనే మనకి వస్తుంది. దేవుడిలోనే మనము ఫలభరితమైనటువంటి జీవితాలు, తృప్తి కలిగినటువంటి జీవితాలు జీవించగలము. అదుపులేని కోరికలు కూడా మనకి తృప్తి లేకుండా చేస్తాయండి. మనలో ఉండే కోపం, అసూయలు, కామము, వ్యసనాలు అదుపులేని ఈ యొక్క తృప్తి లేనటువంటి ఫీలింగ్స్ వల్ల మనిషి పతనానికి దారితీసే క్రమంలోకి వెళ్ళిపోతూ ఉంటాడు. మన జీవితాలు, మన కుటుంబాలని మరి అదుపు లేనటువంటి కోరికల ద్వారా నాశనం చేసుకునే వారంగా ఉంటాము. వాటి వల్ల ఆనందం అనేది రాదు. దేవుని యొక్క మహాజ్ఞానంలోనే తృప్తి ఉంది అనేటువంటి విషయాన్ని మనము గమనించాల్సిన అవసరం ఉంది. మరి ఆత్మదాహము తీర్చుకొనగలిగిన వారు సంతోషంగా జీవించగలుగుతారు. అది దేవుళ్ళో దొరుకుతుంది అనేటువంటి విషయము మనం గమనించాలి. వర్షం ఎవరు ఇవ్వాలండి? దేవుడు ఇవ్వాలి. మనకు మనం కురిపించుకోలేము, మనకు మనం నీరు తెప్పించుకోలేము భూమి మీద. అది జీవజలం, ఆత్మ సంబంధమైనటువంటి దాహం. ఆ దాహము దేవుడిస్తే తీరుతుంది, కానీ మనుషులు వారే చేసుకోలేరు అన్నమాట. భూమి మరి తనంతట తానే ఏమాత్రం కూడా నీటిని ఉత్పత్తి చేసుకోలేదు, కానీ దేవుడే దానిని ఉత్పత్తి చేయాలి. ఎండిన భూమికి వర్షం ఎంత అవసరమో, పాపంలో ఎండిపోయిన మనిషి హృదయానికి దేవుని వాక్యము, ఆయన కృప అనేది కూడా అంత అవసరం. ఎండిపోయిన నీ బ్రతుకుకి లోక సంబంధమైన ఆశలు, లేకపోతే లోక సంబంధమైన విషయాలు నీకు తృప్తినివ్వవు, కానీ దేవుని కృప అనేది నీకు తృప్తినిస్తుంది అనేటువంటి విషయము జ్ఞాపకం చేసుకోవాలి. మరణం అనేది మనిషికి తప్పనిదిగా ఉందండి.
మరణం అని ఏ మనిషికైనా మరణం తప్పదు. భూమి మీద మనం ఎంత సంపాదించినా, ఏది సంపాదించినా మరణం నుండి మనం తప్పించుకోలేము. పాతాళము మనల్ని మింగడానికి ముందే ఎన్ని ఆత్మల కొరకైనా అది సిద్ధంగా ఉంది. కాబట్టి దేవునితో సరి అయిన సంబంధము కలిగి ఉన్నామంటే దాన్ని మనం తప్పించుకోగలుగుతాం. ప్రతి మనిషికి ఎంత సంపాదించినా, ఎన్ని సంవత్సరాలు బ్రతికినా మరణం అనేది తప్పదు. ఆ మరణించిన సమయంలో పాతాళానికి వెళ్లకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి? దేవునితో మంచి సంబంధాన్ని కలిగి ఉండాలి, ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉండాలి. దేవునికి దగ్గరయ్యేటువంటి జీవితాలుగా ఉన్నప్పుడు ఆ పాతాళాన్ని మనం తప్పించుకోగలుగుతాం. ఎవరిని మృంగుదునా అని సాతానుగాడు తిరుగుతూ ఉన్నాడు, మృత్యువు తిరుగుతూ ఉంది, పాతాళం నోరు తెరుచుకొని సిద్ధంగా ఉంది. రండి, ఇంకా మింగుతాను, ఎంతమందినైనా మింగుతాను, నా దగ్గర ఎంతైనా ప్లేస్ ఉందని చెప్పడానికి పాతాళము అనేది సిద్ధంగా ఉంది. కాబట్టి ప్రియులారా, కనని గర్భం ఏమో పట్టుదల కలిగినటువంటి ప్రార్థనకే సాదృశ్యంగా ఉంది అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. పాతాళము అత్యాశతో ఉంది చాలామందిని చేర్చుకోవడానికి. అగ్ని ఏమో పాతాళమునికి అత్యాశ అండి, అంతమందినైనా దానిలో చేర్చుకోవాలి, నశింపజేయాలని. ఇంకా ఈ యొక్క అగ్ని అనేదేమో కోపంకి సాదృశ్యంగా ఉంది. కోపము, క్రోధము వీటితో ఉన్న వాళ్ళకి సాటిస్ఫాక్షన్ ఉండదు, జీవితంలో రగిలిపోతూ ఉంటారు ఎవరో ఒకళ్ళ మీద. కొంతమంది అండి ఎవరితోనైనా గొడవలు వస్తే సంవత్సరాలు మాట్లాడుకుంటూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి దేవుడి కన్నా ఆ పగలు, ఆ బాధ, ఆ కోపం అదే ఎక్కువ. ఆ కోపంతో పగతో రగిలిపోతూ ఉంటారు. వాళ్ళు ఎలా ఉంటారంటే ఈ అగ్నిలాగా ఉంటారు. ఆ అగ్ని అయితే ఎలాగే దహించుకుంటా పోతుందో చాలును అనకుండా అలా ఉంటారు వాళ్ళు. ఆ పగల కోసం, ప్రతీకారాల కోసం బతికేస్తూ ఉంటారు సంవత్సరాలు. చనిపోయినా కూడా నేను రాను, చచ్చిపోయినా కూడా నేను నీ గడప దొక్కను రా అంటారు. అంత పగ ఏంటండి మనుషులకి? అవసరం మనకి అంత పగ అవసరం లేదు. దేవుడు పనిచేసే హృదయాలు ఎంత మాత్రం అలా ఉండవు అనేటువంటి విషయం మీకు జ్ఞాపకం చేస్తున్నాము. ఇలాగా ఎన్నో విషయాలండి. ఈ 4 సందర్భంలో అంటాడు కదా, నిజమైన తృప్తి అండి లోకంలో లేదు, లోక సంబంధమైన రంగుల ప్రపంచంలో లేదు. కానీ దేవుని యొక్క దైవత్వంలోనే మనకు నిజమైన తృప్తి, ఆనందం ఉన్నది అనేటువంటి విషయము ఆ గురు మనకి ఈ వాక్యం ద్వారా జ్ఞాపకం చేస్తున్నాడు. మరి జలగ, అగ్ని, పాతాళం ఇవన్నీ తీసుకునేవే తప్ప ఇచ్చేవి కాదు. మనిషి కూడా తన జీవితంలో కేవలం నాకు అది కావాలి, ఇది కావాలి, అది కావాలి, లోక సంబంధమైన వస్తువులు వెనుక, మరి ఆశల వెనుక పడుతూ భౌతిక సంబంధమైనటువంటి దీవెనలు కావాలని దేవుణ్ణి అడిగేవాడే కానీ దేవుడికి ఇచ్చేవాడిగా లేడు. అదుపు లేని ఆశే మనిషిని ఆత్మీయంగా, మానసికంగా కుంగదీస్తున్నాడు. అత్యాశలకు పోతే మనం మానసికంగా, శారీరకంగా, ఆత్మీయంగా కూడా కుంగిపోతాం. ఉన్న దాంట్లో తృప్తి పడ్డాం అనుకోండి, హ్యాపీగా ఉంటుంది లైఫ్. లేని దానికోసం ఆశపడి లోకాశల వెనకాల పరిగెడతా ఉన్నాం అనుకోండి, మన ఆత్మను నశింపజేసే అవేమీ మనల్ని పరలోకం చేర్చవు. తృప్తి కలిగినటువంటి జీవితమే దేవుడు మరి మెచ్చుతాడు అనేటువంటి విషయం మనం నేర్చుకోవాలి ఈ వాక్యం ద్వారా. లోకంలో ఎప్పటికీ చాలు అనే మాటే వినపడదండి. ఎండిన భూమికి ఎంత నీరు పోసినా అది ఎలా ఇంకిపోతుందో, దేవునుడు లేని హృదయాలు ఎన్ని సుఖాలు, సంతోషాలు, ఇంకా ఎన్ని ఉన్నా కూడా వెలితిగానే ఉంటాయి. నువ్వు ఎండిపోయిన భూమి దగ్గరికి వెళ్ళి ఎన్ని నీళ్లు పోసినా కూడా ఇంకా చాలు, నిండింది, ఇదంతా వాటర్తో ఫుల్ అయిపోయింది అని అనదండి. అలాగే దేవుడు లేని హృదయాలు ఇలాగే ఉంటాయి. లోకంలో ఎన్ని ఉన్నా కూడా వెలితి కలిగిన జీవితాలుగా, అసంతృప్తి కలిగినటువంటి జీవితాలుగా మనకి కనపడుతూ ఉంటాయి. కానీ తృప్తి అనేటువంటిది వారికి రాదు అనేటువంటి విషయం దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. పరిపూర్ణత, సంతృప్తి, సంపూర్ణత అనేదండి దేవునిలోనే కేవలం వస్తుంది. మనం ఎప్పుడైనా దేవుని కృపను కోరుకుంటామో, మనం ఎప్పుడైతే దేవుని కృపను కోరుకుంటామో అప్పుడే మనకి సంతోషంతో కూడిన దైవ భక్తి అలవరుస్తుంది.
సంతోషంగా మనం ఎప్పుడు ఉండగలుగుతామంటే దేవుని కృప పొందుకున్నప్పుడు, ప్రార్థన చేసుకున్నప్పుడే అనేటువంటి విషయము మనము జ్ఞాపకం చేసుకోవాలి. అగ్నిలాగా మరి పాతాళంలాగా అన్నిటినీ మింగేసేలాగా మనము ఉండకూడదు, కానీ వాటి బదులు మరి వాక్యాన్ని, వాక్యం అనేటువంటి ఆ, జీవజలాన్ని, వాక్యం అనేటువంటి నీటిని మనము పొందుకున్నప్పుడు మన జీవితాలు సంతృప్తిగా ఉంటాము అనేటువంటి విషయం మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. నీతిమంతుని ఆశ సంతోషమును పుట్టించును, సామెతల గ్రంథం 10:28 ప్రకారము. కాబట్టి ఈ వాక్యం తెలిగిస్తున్న నీవు మరి నీ జీవితం ఎలాగుందండి? దేవునిలో సంతృప్తి ఉందా? హ్యాపీగా ఉన్నావా? అసంతృప్తితోటి, ఖాళీ హృదయాలతోటి, దేవునికి దూరమయ్యేటువంటి మనస్సులతోటి మనము ఈరోజు ఉన్నామనుకోండి, ఈ యొక్క 4 విషయాలు, పాతాళం చాలును అనదు, దానికి ఎన్ని శవాలైనా కావాలి. కనని గర్భం చాలును అనదు, పిల్లలు కావాలనే తపన, ఆరాటం. అలాగే ఎండిన భూమి నీరు చాలును అనదు, ఎందుకంటే ఎన్ని నీళ్ళు పోసినా కూడా దానికి దాహం తీరదు. ఈ లోకంలో ఎంత ఉన్నా కూడా ఎండిపోయిన భూమికి కావాల్సింది యేసుక్రీస్తు జీవజలం. కానీ యేసుక్రీస్తు అనే జీవజలాన్ని మనం త్రాగినప్పుడే మనము గ్రోత్ అవుతాం, పచ్చగా ఫలిస్తాం. అలాగా దేవుడు మనతో ఎన్నో విషయాలు మాట్లాడుతున్నాడు. అగ్ని కూడా చాలును అందంట. అగ్ని అనేది కోపాలకి, తాపాలకి, క్రోధానికి, కామానికి సాదృశ్యంగా ఉంటే దానికి కూడా ఎంత ఉంది నా లోకంలో, ఇవన్నీ చాలును అనదంట. ఈ వాక్యం తెలిగిస్తున్న నీవు ఎలాగున్నావు? నీ యొక్క ఆలోచనలు ఎలాగున్నాయి? నీవు కూడా లోకంలో తృప్తే లేనివాడిగా, తృప్తే లేని దానిగా అలా కొట్టుకొని పోతున్నావా? లోకాశలో పడి శరీరాశలు తీర్చుకుంటూ, కామం అనే దాహం తీర్చుకుంటూ, క్రోధం, కోపం అనే దాహాలను తీర్చుకుంటూ అలా 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 కొట్టుకొని పోతున్నావా? సంతృప్తి అనేదే లేదా? ఈ వాక్యం తిలకిస్తున్న నీవు ఈరోజు దేవుని యొద్దకు వచ్చిన ఎడల నీ జీవితాన్ని తృప్తిపరిచే దేవుడిగా ఉన్నాడు అనేటువంటి విషయము ఈ వాక్యము మరి నీతో మాట్లాడుతున్న విషయము అనేటిది మరి నేను చెబుతూ ఈ వాక్యాన్ని నేను ముగిస్తున్నానండి. ఇచ్చిన వాక్యము దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడగా నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలయ్యా. ఈ యొక్క వాక్యం ద్వారా మీరు అనేకమైన విషయాలు మాతో మాట్లాడి ఉన్నారు. ఎన్నో లోకములో తృప్తి లేని జీవితాలు ఉన్నప్పుడు నా తండ్రి అయా మీరే నాయన జీవజలాల నుంచి తృప్తిపరిచే దేవుడు కాబట్టి నాయన ఎండిన భూమిలను, బీడు బారిన భూములను దున్నండి నాయన, బలపరచండి నాయన. జీవం కలిగిన బిడ్డలుగా వారిని ఉంచమని, దీవించమని ఈ చిన్న ప్రార్థన చేస్తున్నామని బట్టి అడిగి వేడుకొని ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. థ్యాంక్ యూ సో మచ్.